పిచ్చి, ఒక కామ పిచాచి ఎలా ఉంటుందో ఇది ఒక స్త్రీని బట్టి వీళ్ళు ఎలా మారిపోయినట్టు ఇలాగే మారిపోతారు. వీళ్ళు వారి పిల్లలు ఉన్నారని చూడరు, తల్లులు ఉన్నారని చూడరు, ఎవరు చూడరు, వాళ్ళకి నీతి న్యాయాలు లేవు, మానవ మర్యాదలు లేవు. మారిపోయినటువంటి బుద్ధి లేనటువంటి స్త్రీలు ఎలా ఉంటారని చెప్పడానికి ఈ స్త్రీని మీకు చెబుతున్నాను. పిల్లలకి నైలాను తాడు అనగా ప్లాస్టిక్ తాడుని ఉరివేసి ఆ 3 సంవత్సరాల పిల్లని ఉరి తీయడానికి ఈమెకు ఉన్న కోరికని చెప్పండి. ఇక ఏ దాహంతో ఉన్నది? 3 సంవత్సరాల పిల్లల చిన్న దెబ్బ తగిలితేనే తట్టుకోలేము కదా. ఉరి వేసి ఆ అమ్మ గిజ 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 అమ్మ అమ్మ అని కొట్టుకుంటుంటే చనిపోతున్నప్పుడు వాడిని మరలా ఎత్తుకోలేక రెండో వాడిని కూడా తీసుకుని వెళ్ళి వాడికి కూడా ఉరి పెట్టి వాళ్ళిద్దరు గిజ 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 కొట్టుకుంటే వాళ్ళిద్దరిని ఉరి తీసేసి పక్కన ఆడేసి వాళ్ళని దాటుకుని నీకు నచ్చినోడితో పోయావు కదా. ఆ పోయినటువంటి ఆ రాక్షసి చరిత్ర ఈరోజు భూమి మీద ఎలాగ వస్తుంటాడు. మరొక్క ఆమె ఇలాగ వెళ్ళడానికి ప్రారంభిస్తుంది. ఎందుకు? ఒకటి జరిగింది కదా, ఒకటి జరిగింది, మనకు కూడా జరిగితే పర్వాలేదు అంటున్నారు. అండి తల్లే దైవం అన్నాం, అమ్మే ప్రాణమన్నాం, బిడ్డలు కనుక్కున్నారు కదా. కనుక్కున్న వారు ముందు ఎలా నడుచుకోవాలో బుద్ధిహీనము కలిగినటువంటి స్త్రీలరా ఈరోజు మార్చుకోవాలి పరిస్థితిని. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి ఏమైపోయిందంటే చనిపోయిన తర్వాత తండ్రి అడావుడిగా కష్టపడతాడు కదండి. కష్టపడినవాడు అందంగా ఉండలేడు. ఎందుకంటే వాడు ఎండలో మాడతాడు, నిన్ను ఇంట్లో పెడుతున్నాడు, నువ్వు ఎర్రగా బుర్రగా అందంగా మాడి మొఖానికి అన్నీ వేసుకుని అద్దాల్లో చూసుకుని రీల్స్ చేసుకుని ఏం చేయలేవు, నువ్వు తెలక. చాలా మంది కొంతమంది రీల్స్ వస్తున్నాయండి, నిజంగా పోల్చకూడదు కానీ ఆ రీల్స్ చూస్తున్నప్పుడు ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ఈ రాజు నీ రాజు, నీ సౌందర్యమును కోరినవాడు అని ఎవరి కోసం? అది నీ రాజు కోసమే నీ అందం, ఎదుటి రాజులకు చూపించేది కదా నీ అందం అనిపించింది. అప్పుడు నాకు మరింత బాధ కలిగేది ఏంటంటే పోయేదేదో పోదే పో, కానీ పాప పిల్లల్ని నీడు గుర్తులు పెట్టేస్తే ఈ బిడ్డలతోనన్నా బ్రతుకుతుడు కదా. అంతమంది బ్రతకడం లేదు. పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళిపోయింది. మనుషులు స్థాయికి వెళ్ళిపోయారు. మంచి చేసిన వారిని మర్చిపోతారు, అన్యాయాన్ని ముందు పెట్టుకుంటారు, అన్యాయానికి కాలు దిగుతారు, అక్రమాలకు కాలు దిగుతారు. ఒకవేళ ఇలాంటి ప్రసంగం విన్నా వీడికి బుద్ధి జ్ఞానం లేదని నన్నే అంటారు. ఏదైనా నేను ఒకవేళ నిందించినా గద్దించినా నన్ను అంటారు. అనండి, మీరు ఎన్నన్నా పర్వాలేదు, నేను పడతాను, కానీ మీ స్థితిని మాత్రము మార్చుకోండి. ఎదటివాడి మీద నిందల వేయడం, ఎదటివాడి మీద ఇదిగో ఫోకస్ చేయడం, ఎదటివారిని అవమానించడం, ఎదటివారి జీవితంలో ఒకరి చేతుల్లో పెట్టడం, వారి ద్వారా హింసించబడడం, ఇలాంటివి మానండి ప్రియమైన దేవుని వాళ్ళారా. నీ పైచాచికతో నువ్వు ఏదైనా వెళ్ళుకొని ఎదటి వారి యొక్క జీవితాల్లోనికి అవి తెచ్చిపెట్టకు. తెచ్చిపెట్టింది ఆ స్త్రీ.